వామ్మో! ఏంటండి ఈ పిల్లలు. ఒక్కటే ఏడుపు. స్కూల్‌కెళ్ళను. ఏడ్చినప్పుడు చిరాకుగా అనిపిచ్చిద్ది గానీ, మళ్ళీ తర్వాత అనిపిచ్చిద్ది. చిన్నప్పుడు మనం గూడా ఇలానే ఏడ్చుంటాం కదా అని. ఏంటి చెప్తున్నా అనుకోకండి. మా పాప అండి స్కూల్‌కెళ్ళనని ఒకటే ఏడుపు. స్కూల్ అంటే చాలు ఏడుపు వచ్చేస్తూనే ఉంటది. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు బానే వచ్చిద్ది. పొద్దున వెళ్ళేటప్పుడు మాత్రం ఏడ్చుకుంటూ వెళ్ళిద్ది. మీ పిల్లలు కూడా ఇలానేనా? కామెంట్ చేయండి. అయితే ఇక్కడ నేను టమాటా పప్పు చేస్తున్నాను. నాకొచ్చిన స్టైల్‌లో నేను టమాటా పప్పు చేస్తున్నాను. ఆల్మోస్ట్ టమాటా పప్పు అంటే ఖచ్చితంగా అందరికి ఇష్టమనే ఉంటుంది. మా ఇంట్లో మాత్రం వారానికి ఒక్కసారైనా పప్పు చేస్తాను నేను. మా పాపని ఇక్కడ రెడీ చేస్తున్నాను. వీడియో ముందైతే అలా ఉంది కానీ ఏడుపే వెనకాల. రెడీ అవుతుంది బాగానే. స్కూల్ అనేసరికి మళ్ళీ ఏడ్చిద్ది. కానీ తప్పదు, పంపించాలి కదా. ఇక్కడైతే టమాటా పప్పు కూడా అయిపోయింది మాది. ఇంకా తాలింపు వేయడమే. అయితే మా పాపకి నేను బాక్స్ మా వాడితో కట్టి పంపిస్తాను. ముందైతే తను వెళ్ళిపోతుంది. తన కోసం ఆటో వచ్చేది, ఆటోలో వెళ్ళిపోతుంది. మా వాడితో బాక్స్ అయితే కట్టి పంపిస్తాను. తాలింపు వేసేలోపు ఈలోపు ఆటో కూడా వచ్చేసింది. చూసారా ఎలా ఏడుస్తుందో, కనపడట్లేదు కానీ ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయింది.